బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వం తెచ్చే కొత్త ఆటోల వ్యవహారంలో భారీ కుంభకోణం జరుగుతుందా? తమకు నచ్చిన వారికి ఆటోలను ఇస్తున్నారా? అధిక ధరలకు అమ్ముతున్న ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కొన్ని ఆటో సంఘాల యూనియన్లు. అసలు కొత్త ఆటోల వ్యవహారంలో ఎందుకు గందరగోళం ఏర్పడింది? ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా? కొత్త ఆటోల గందరగోళంపై స్పెషల్ స్టోరీ. నగరంలో కొత్త ఆటోలకు పర్మిషన్కి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ద్వారా ఈవీ వాహనాలు కాకుండా సీఎన్జీ 10,000, ఎల్పీజీ 10,000 ఆటోలకు అనుమతి ఇచ్చారు. పూర్తి బాధ్యతలు డీలర్లకు ఇవ్వడంతో ఇక్కడే అవినీతికి తెరలేచింది. కొంతమంది యూనియన్లకు సంబంధించిన నేతలు ఫైనాన్షియర్లతో చేతులు కలపడంతో కొత్తగా ఆటోలు కొనేవారిని దోచుకుంటున్నారు. జీవోలో ఇచ్చిన నిబంధనల ప్రకారం డీలర్ల వద్దకు వచ్చిన పత్రాలను పరిశీలించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను డీలర్ లాగిన్లో నమోదు చేయాలి. అన్ని పత్రాలను పూర్తిగా పరిశీలించే బాధ్యత మొత్తం డీలర్లదే. ఆ తర్వాతే పూర్తి వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. వాహనం అమ్మకపు ధర కంటే ఎక్కువ మొత్తానికి కొనుగోలుదారుడికి డీలర్ అమ్మకూడదు. అనుమతుల కోసం ఫీజులు వసూలు చేయటం, బ్లాక్ మార్కెట్లో అమ్మడం తదితరాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ జీవోలో పొందుపరిచారు. అయితే ఇవన్నీ కేవలం మాటలుగానే మిగిలిపోయాయి. ఆర్టీఏ అధికారుల తనిఖీలు లేకపోవడంతో షోరూం డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం ఆటో నడుపుకుందామనుకున్న డ్రైవర్లకు ఆటో కొనుగోలు పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఇన్వాయిస్ ప్రకారం ఒక్క ఎల్పీజీ ఆటో ధర 2,30,000 ఉండగా 3 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే అదనంగా 70,000 దోచుకుంటున్నారు. సీఎన్జీ ఆటో 2,40,000 ఉంటే 3,10,000 వసూలు చేస్తున్నారు. ఇదేంటనే అడిగిన సంబంధిత ఆటో డ్రైవర్ల వివరాల్ని డీలర్లు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఖైరతాబాద్లోని కుషాల్ టవర్స్ ఫైనాన్సర్స్ కి అడ్డాగా మారింది. ఆటో విక్రయాలతో షోరూం నిర్వాహకులు భారీ కుంభకోణానికి తెరలేపారంటున్నారు బీఎంఎస్ కార్మిక సంఘాల నేతలు. ఇప్పటి వరకు ఎన్ని ఆటోలు అమ్ముడుపోయినాయి, ఎంతకు అమ్ముడుపోయాయి అనేటువంటిది వివాదాస్పదంగా మారింది. హైదరాబాదులో అక్షరాల 200 పైచిలుకు కోట్ల రూపాయల కుంభకోణం ఆటోల మీద జరుగుతుంది అనంటే నమ్మశక్యంగా ఉండకపోవచ్చు సామాన్య జనాలకు. కానీ అక్షరాల మోసం జరుగుతుంది, కుంభకోణం జరుగుతూ ఉంది. 13/6/2025లో 7వ తారీఖు జీవో వస్తే 13వ తారీఖు డ్రైవర్లు కోటేషన్ తీసుకున్నారు షోరూంలో. అక్షరాల 2,30,000 రూపాయల ఆటో ఖరీదు. కానీ ఈరోజు ఆటో 3,10,000, 3 లక్షలు. ఎవరైనా రెగ్యులర్గా లాలూచి పడ్డటువంటి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళేదని రికమెండ్ చేస్తే 2,90,000. మరి ఈ 30 లక్షలు నుంచి అంటే గత 2022లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో ఆటోలు రిలీజ్ చేస్తే అప్పుడున్నటువంటి ఆటో ఖరీదు ఎంత అయ్యా అంటే 2,45,000కి అమ్మారు షోరూమ్ వాళ్ళు. అప్పుడు పెద్ద వివాదాస్పదమే అయింది. పాపం తలా పిడికిడు అన్నట్టు ఈ పాపలు అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఆటోలు ఎవరికమ్మాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశాలన్నింటినీ డీలర్లే చూసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో షోరూం డీలర్లు అడిగినంత ఇచ్చిన వారికే ఆటోలు విక్రయిస్తున్నారు. ఇప్పటికే 35,000 ఆటోలు విక్రయించినట్టు తెలుస్తోంది. ప్రతి ఒక్క ఆటోపై 70,000 అదనంగా వసూలు చేస్తున్నారని బీఎంఎస్ ఆటో సంఘం నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. అన్ని అర్హతలు ఉన్న ఆటో డ్రైవర్ దరఖాస్తులో ఏదో ఒక తప్పులు చూపి వాటిని పరిశీలనకు కూడా వెళ్లకుండా ఆదిలోనే అడ్డుకుంటున్నారు. ఈ తతంగంలో కొన్ని ఆటో సంఘాల నాయకులు కూడా చేతులు కలిపారు. వారి సంఘాలకు సంబంధించిన డ్రైవర్లకు ఆటోలు ఇప్పించుకునే వెసులుబాటు కల్పించడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అర్హత గల ఆటో డ్రైవర్లను పక్కనబెట్టి బినామీల పేరుతో ఆటోలు కొనుగోలు చేస్తున్నారని బీఎంఎస్ నాయకులు ఆరోపించారు. సస్వాయం ముందర ఉన్నటువంటి అభినందన్ షోరూమ్ యొక్క యాజమాన్యం, డీలర్, బజాజ్ డీలర్, అతనే ఫైనాన్సరు, అతనే డీలరు, అతనే డిస్ట్రిబ్యూటర్. సంతోషం, సంపాదించుకోవడానికి పలు రకాలు సంపాదించుకోండి. కానీ యూనియన్ నాయకుల ముసుగులో ఉన్నటువంటి యూనియన్ నాయకుల్ని మభ్యపెట్టుకుని ఈరోజు నువ్వు ఆటో డ్రైవర్లని మరి
2,30,000 కొటేషన్ ఇస్తురా. 2,45,000 లాస్ట్ ఇయర్ అమ్మిన రేటు కన్నా ఇప్పుడు అమ్మట్లేదు. ఇప్పుడు 3 లక్షలకి ఏ విధంగా ఆటో అమ్ముతున్నా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఈ షోరూమ్ కాదు, అన్ని షోరూమ్లు అట్లనే ఉన్నాయి. డ్రైవర్ని బలిపశువు చేస్తున్నటువంటి షోరూమ్ యజమానులు, వాళ్లకు బాసటగా నిలుస్తున్నటువంటి డీలర్లు, ఫైనాన్స్ ప్రొసీడింగ్ అవడానికి 10,000 తీసుకుంటున్నారు. ఆటో బుక్ చేసుకున్నప్పుడు షోరూమ్ యజమానులు 10,000 తీసుకుంటున్నారు. అది కాకుండా మళ్ళీ 3 లక్షలు. ఆటో ఎంత అంటే అక్షరాల ఒక ఆటో మీద 70,000 సుమారు మీరు దోపిడీ చేస్తూ ఉన్నారు. చలో లాస్ట్ టైం రేటుకి 2,45,000 అమ్మినా, పోనీ ఆ 2,45,000 కాకపోతే ఇంకో 15,000 ఇప్పుడు పెరిగింది అనుకుంటే ఓ 2,65,000 అమ్మినా ఒక అర్థం ఉంటుంది. కానీ ఎంతకు అమ్ముతున్నారు? 3 లక్షలు, 3,10,000 అంటే డ్రైవర్ని ఈరోజు డ్రైవర్ యొక్క శ్రమని, శక్తిని ఈరోజు మీరు పిండుకుంటున్నారు, జలగల్లగా పిండుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. పార్టీ అధికారుల ఆధ్వర్యంలో ప్రాసెస్ జరగాలని ఆటో యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.